ఒక్క దగ్గర కాదు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక రంగారెడ్డి జిల్లాలో ఏ మూల చూసినా కూడా భూముల మీద డేగల్లాగా వార్తా ఉన్నారు. నిన్నగాక మొన్న అస్తేపూర్ కవ్వుకుంటే మీకు ఐడియా ఉంది. అస్తేపూర్లో రైతన్నలందరినీ మీ భూములు ఇచ్చేసేయండి తీసుకుంటాం అన్నారట. ఎందుకు తీసుకుంటానంటే మా భూముల మీద మాకు హక్కు లేదంట కదా మేడం, వాళ్ళు తీసేసుకొని అమ్ముకునేకి అవకాశం లేదట, ప్రభుత్వం తీసుకుంటుందట, ఎకరాకింత ఇస్తామంటున్నారు. ఎకరాకింత కూడా కాదు, లేఅవుట్ చేసి అందులో డెవలప్మెంట్ చేసిన ప్లాట్ ఇస్తాం మీకు అమ్ముకునికే లేదు. మరి మీరేం చేస్తారు? భూమి తీసుకొని అంటే అమ్ముకుంటారు. ఇప్పుడు ఆనని చెప్పిండు కదా, రైతును భూమిని అమ్ముకొని బతుకుతే ఈ ప్రభుత్వం భూమి అమ్ముకొని బతుకుతుంది. దానికోసం అక్కడ తీసుకున్నారు. అట్లే పెద్దమంగళారం గ్రామంలో తాతల నాటి నుండి ఉన్న భూములని వాటిని తీసుకుంటున్నారు. ఇప్పుడు 4th సిటీ ఫ్యూచర్ సిటీ అని చెప్తున్నాడు కదా, అక్కడ రైతులు ఏం సంతోషంగా లేరు ఫ్యూచర్ సిటీ వస్తుందని. ఎప్పుడు వచ్చి మా భూముల మీద పడతారో, ఎప్పుడు ఏ రోడ్ వేస్తున్నారో అని అక్కడ టెన్షన్ పడతా ఉన్నారు. మొత్తం జిల్లా నలుమూలలో ఎక్కడ చూసినా ఈ ప్రభుత్వం వచ్చినాక రైతుల భూములు గుంజుకోవాలని చూస్తుంది తప్పిస్తే రైతులకు అండగా ఉండాలనే ప్రయత్నం అసలే చేయట్లేదు. అందులో వికారాబాద్ జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈరోజు నిజంగానే వికారాబాద్ జిల్లాకు సంబంధించిన రైతులు ఇంత ఆందోళన చెందుతూ అంటే ప్రభుత్వం నుండి ఒక భరోసా ఇవ్వకపోవడం అనేది ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా తలంచుకోవాలి. ఎందుకంటే నా జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలో రైతులు ఈరోజు ఆందోళన చెందుతున్నారంటే ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ముఖ్యమంత్రి గారితో పాటు అందరూ కూడా బాధ్యత విస్మరించి ఏదో అధికార మదంతో పాలన చేస్తున్నారు అనేది మాత్రం స్పష్టంగా అర్థం.